హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది ఊటీ సిరీస్ అండి. ఊటీ సిరీస్లో ఇది థర్డ్ సిరీస్ అనమాట. మనం బోట్ హౌస్ అండ్ బొటానికల్ గార్డెన్ అయితే చూసాం కదా. ఇప్పుడు రోజ్ గార్డెన్కి అయితే వెళ్దాము. ఈ రోజెస్ చూసారా ఎంత బాగున్నాయి కదా. ఇక్కడ మనకు కూడా దొరుకుతాయి. మనం గుమ్మనైతే వదిలేస్తాము. ఇక్కడ చూడండి ఎంత బొకే లాగైతే చేసి పెట్టినారు. మనం ఇంకైతే రోజ్ గార్డెన్కి అయితే వెళ్దాము. రోజ్ గార్డెన్లో దిగినామో లేదో క్లైమేట్ అయితే బ్లాక్గా అయితే అయిపోయింది. ఇంకా సరే రోజ్ గార్డెన్ చూడగానే ఫ్లవర్ షో ఉంది అనుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా సరేలే ఫస్ట్ మెయిన్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి కదా. దాన్ని తీసుకునే ముందు వర్షం అయితే చూడండి ఎలా పడుతుందో. ఇంకా వర్షం తగ్గిన తర్వాత ఎంట్రీ టికెట్ తీసుకొని అయితే ఇంకా ఫ్లవర్ షోకి అయితే వచ్చేసాను అనమాట. రోజ్ గార్డెన్లో చూడండి ఎంత బాగుందో కదా ఫ్లవర్ షో. చాలా బాగుంది. ఈ వర్షానికి కూడా ఈ క్లైమేట్ కూడా వర్షం పడితే ఇంకా బాగుంది కదా. ఇంకా చాలా బాగుంది. ఈరోజు స్పెషల్ ఫ్లవర్ షో ఏంటంటే వాటర్ లోపల ఏమేమి జంతువులు ఉంటాయో దాంతో ఫ్లవర్ షో అయితే చేశారనమాట. చాలా బాగుంది కదండి. అది చూస్తండి ఏందది భలే ఉంది కదా. ఫిష్ భలే వాటర్లో ఎగురుతుంది అంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎగురుతూ ఉందండి. చూడండి ఎంత బాగుందో కదా. మనం కూడా ఇంకా లోపలికైతే వెళ్దాము. ఆ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు ఎంట్రీ టికెట్ వచ్చి 75 రూపీస్ అయితే పడిందనమాట రోజ్ గార్డెన్లో నాకు. ఇంకా హనీపాప్కి అయితే లేదనమాట. ఇంకా సరైన లోపలికి అయితే వెళ్తాన్నాం. చాలా జాలీగా ఉంది. క్లైమేట్ కూడా మారుతూ ఉందన్నమాట. కొద్దిగా భయంగా ఉంది, ఎందుకంటే వర్షం పడితే టక్కని వెళ్ళలేము, ఎక్కడ ఉండదు. అందుకని కొద్దిగా భయపడుతూ లోపల అంతా తిరుగుతూ ఉన్నాం అనమాట. అక్క ఏ టైంలో మీరు విజిట్ చేస్తే బాగుంటుంది ఊటీ అని మాత్రం అడుగుతారేమో. నాకు తెలిసి వింటర్ టైంలో అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. స్నో పడుతూ చాలా బాగుంటుంది అనమాట. మనం నడుస్తూ ఉంటే ఆ స్నో పడుతుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా సమ్మర్ టైంలో చేయొచ్చు కదక్క అంటే, సమ్మర్ టైంలో మనం అనుకుంటాం సమ్మర్ టైంలో పిల్లలకి హాలిడేస్ ఉంటాయి, ఎంజాయ్ చేయొచ్చు, వర్షం అవంతా ఏముండదు అనుకుంటాం. కానీ ఊటీలో మాత్రం ఏ మంత్ అని చెప్పలేమండి. వర్షం పడవచ్చు, పడకపోవచ్చు. కానీ సమ్మర్ టైంలో నేను విజిట్ చేసిన సమ్మర్ టైంలో అయితే ఎప్పుడూ వర్షమే అండి. కొన్ని ప్లేసెస్ కూడా తిరగలేము సమ్మర్ టైంలో. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఒక 6 ప్లేసెస్ ఎగిరిపోయినాం అనమాట. అంటే క్లోజ్ చేసేస్తున్నారు, ఈ వర్షం వల్ల క్లోజ్ అయిపోయింది అని చెప్పారు. నేను చెప్పేది ఏమంటే సమ్మర్ టైంలో ఏమేమి ప్లేసెస్ తిరగచ్చా అంటే రోజ్ గార్డెన్, బొటానికల్ గార్డెన్, బోట్ హౌస్, కర్ణాటక గార్డెన్, టీ ఫ్యాక్టరీ ఇవైతే చూడొచ్చండి. నాకు తెలిసి మిగతా ఏ దానికి ఎంజాయ్ చేయలేం. ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షం పడితే మనం అనుకునే వ్యూ పాయింట్స్ అవేం కనబడవు, వాళ్ళు చూపియరు. ఇంకా కొన్ని క్లోజ్లో ఉంటాయి, మనకి వెళ్ళడానికి కానీ వచ్చేదానికి వెహికల్స్ పెడితే రాలేమన్నమాట. అందుకనే అవి చూపిరన్నమాట. నేను చెప్పేది వింటర్ టైంలో, సమ్మర్ కాకుండా మిగతా ఏ టైంలో వచ్చినా కొన్ని ప్లేసెస్ అయితే అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేస్తాము. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కూడా కొన్ని ప్లేసెస్ కవర్ చేయలేకపోయినాము. కానీ నేను అన్నీ ఆల్మోస్ట్ చూసేసాను కాబట్టి వాళ్ళకి చెప్పానమాట. ఇంకెప్పుడైనా తనీగా వస్తే వెళ్దాము, కానీ సమ్మర్ టైంలో మాత్రం అసలు రావకండి అని చెప్పానమాట. సరేలే అని చెప్పారు. అప్పటికి చూడండి క్లైమేట్ మారుతూ ఉందన్నమాట. లైట్గా వాన పడితే హనీపాప్కి అయితే గొడుగైతే ఇచ్చేసాను అనమాట. రెయిన్ కోట్ వేసుకున్నా సరే గొడుగైతే ఇచ్చాను. ఇంకా ఫొటోస్ అందరూ చూడండి, ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. చాలా కూల్గా ఉంటుంది. అది ఒక్కటి ఉంది, అక్కడొక్కటే మనం వర్షం పడితే స్టే చేయడానికి ఇంకెక్కడ లేదనమాట. ఇంకొక సైడ్ అయితే ఉంది, అక్కడ కూడా చిన్నదే అనమాట. చూడండి జాలీగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. వర్షం పడుతుంది, కూల్గా క్లైమేట్ పచ్చదనం చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇప్పుడు దాకా చాలా ఎంజాయ్ చేసాం కదా. మేము ఎన్ని డేస్ ఉన్నాం అనుకున్నారు? నేను ఉన్నింది 1.5 డే అండి. 1 డే అయితే రూమ్లో ఉన్నాము. ఆ 1 డే రూమ్ వచ్చి 2000. ఇంకా 2000 రూమ్కి అయితే అయ్యిందండి. ఇంకా మనం తిరగడానికి ప్లేసెస్, బోట్ హౌస్, బొటానికల్ గార్డెను, దీనికి మొత్తం ఖర్చు కూడా ఈ లాస్ట్లో చెప్తాను. బాగా అయితే ఎంజాయ్ చేసామండి. ఎంజాయ్ చేసిందే కాకుండా దీని తగ్గట్టు వర్షం కూడా వచ్చేసింది. చాలా బాగా అనిపించింది అనమాట. వర్షానికి, క్లైమేట్కి, చల్లదనానికి
బాగా పచ్చదనానికి. చూడండి రోజ్ గార్డెన్ కిందకు ఉంటుందండి, బొటానికల్ గార్డెన్ పైకి ఉంటుంది, రోజ్ గార్డెన్ డౌన్కి అయితే ఉంటుంది. చూడండి ఊటీ అనేది ఎలా ఉందో చాలా బాగుంది కదా. కిందంతా రోజ్ గార్డెన్ ఏమి ఉండదు, అంతే ఫ్లవర్స్ అయితే ఉంటాయి, మామూలు డెకరేషన్ అయితే చేయరు. చూడండి ఊటీ ఎంత బాగుందో, వర్షం పడుతూ స్నో మబ్బులు కమ్ముతూ చాలా బాగుంది కదండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. వర్షం అయితే పడుతుంది, ఇంకా ఎక్కువ అయిపోతుంది, ఇంకా మనం బయటకైతే వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా బయటకైతే వస్తున్నాము. అన్నీ హనీ పాప్ చూడండి, మమ్మీ అక్కడ పెద్ద ఫిష్ ఉంది, ఇంకొక చిన్న ఫిష్ ఉంది, ఇక్కడ ఇంకో ఫిష్ ఉంది మమ్మీ, ఇది ఏరోప్లేన్ లాగా ఉంది మమ్మీ అని చెప్తూ ఇంకా బయటకైతే వెళ్తున్నాం. వర్షం పడుతున్నారు కదా, అక్కడ చూడండి అక్కడ పందిల్లాగా వేస్తున్నారు, అక్కడ అందరూ స్టే అయిపోయి ఉన్నారనమాట. ఇంకా మనం వెళ్ళడానికి కూడా లేదు, అంబ్రెల్లా పట్టుకొని ఇంకా బయటకైతే వచ్చేయాలి. మొత్తం వెళ్ళొచ్చండి, ఇది కూడా అంతే 9 ఓపెనింగ్ టు 5 వరకే, ఎప్పుడైనా సరే 5 వరకే క్లోజ్ అండి, 5 తర్వాత ఎక్కడ ఏది ఉండదు అనమాట. ఇంకా సరే అని మేమైతే బయటకైతే వచ్చేస్తూ ఉన్నాము. వర్షం ఎక్కువైపోతుంది, ఇంకా పాప కూడా తడిచిపోతుందని చెప్పి బయటకైతే వచ్చేస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు దాకా నాకు అయ్యిందంటే నేను 3000 పెట్టుకొని వెళ్ళాను, బస్ టికెట్, మన తిరిగిన ప్లేసు, ఫుడ్, హోటల్ అంతా కలిసి నాకు 3000 అయితే అయ్యిందనమాట. 2 డేస్కి 3000 అంటే చాలా మేలండి. 1 పర్సనే నేను హనీ పాపే అనమాట, ఇద్దరం ఫుడ్కి అన్నిటికీ కలిపి 3000 అయ్యింది. ఇక్కడ ఊటీలో తిరగడానికి ప్లేసెస్ బైక్ అంటే మన ఓన్ బైక్ అనమాట, కార్ అవైలబుల్ ఉంది, మినీ వ్యాన్ అవైలబుల్లో ఉంటుంది, బస్సు ఉంటుంది, అన్నీ అయితే ఉంటుందన్నమాట. బస్సు అయితే ప్రతి దగ్గరికి వెళ్తుందండి, అన్ని ప్లేస్ అంటే మనం 1 వీక్ ఆ 2 వీక్స్ ఉండే పని అయితే ప్రతి దానికి బస్సు అయితే వెళ్తుంది, బస్కి వెళ్ళొచ్చు. ఇంకా సరే అని అవైతే మీరు చూస్ చేసుకోండి. ఇప్పుడు ఊటీలో స్పెషల్ ఆఫర్ అయితే పెట్టారనమాట. ఏంటి అంటే ఇప్పుడు స్పెషల్ బస్సెస్ అయితే పెట్టారనమాట, ప్రతి ప్లేస్కి వెళ్తుంది, వాళ్ళు కార్డ్ అయితే ఇస్తారనమాట. కార్డ్ వచ్చి పెద్దవాళ్ళకైతే 100 రూపీస్, చిన్నపిల్లలకైతే 50 రూపీస్. ఆ కార్డుని చూపించామంటే మనం ఏ ప్లేస్ కన్నా వెళ్ళొచ్చు అనమాట. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు సైన్ అయితే పెడతారు, మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళలేం. ఆ సైన్ పెట్టిన తర్వాత మనం ఆ ప్లేస్ చూసుకొని వచ్చేంత వరకు వేరే బస్సు వస్తుంది, ఆ బస్కి ఎక్కినామంటే మళ్ళీ వాళ్ళు సైన్ అయితే పెట్టుకుంటారు. ఈసారి న్యూగా అయితే పెట్టారనమాట. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేసి ఇంక మనం బస్ స్టాండ్కి అయితే వచ్చేసామన్నమాట. బస్ స్టాండ్కి రాగానే కాసేపు కూర్చొని నేనైతే ఇంకా బస్ అయితే ఎక్కేసి కోయంబత్తూరు అయితే వెళ్ళిపోవాలి. మా వారికి అయితే ఫోన్ చేశాను, మేము బయలుదేరుతున్నాము, పికప్ చేసుకునేదానికి రా అని చెప్పాము. నేను హనీ పాప అయితే ఊటీకి బాయ్ బాయ్ అని చెప్పేసి ఇంకా బస్ అయితే ఎక్కేసాము. హనీకి ఒక సీటు, నాకు ఒక సీట్ అనమాట. ఇంకా బస్ ఎక్కేసి కోయంబత్తూరులో దిగేద్దాం. మా ఊటీ ప్రోగ్రామ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్